హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఇవాళ నేను ఎక్కడున్నానో తెలుసా? ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది, వినిలాస్ పార్కిల్లో. ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి చాలా గ్రాండ్ గా. ఏంటి అని అంటే, అక్షరాల 110 కేజీలు ఉన్న పెరుగు పచ్చడి ఆంటీ 40 కేజీలు వెయిట్ లాస్ అయ్యారు, కేవలం వినీల గారు చెప్పినటువంటి డైట్ ఫాలో అయ్యి. వారే కాదు, వాళ్ళిద్దరు అమ్మాయిలు కూడా వెయిట్ లాస్ అయ్యారంట. ఆ సెలబ్రేషన్స్ ఇక్కడ ఒక రేంజ్ లో చేస్తున్నారు. అండ్ పెరుగు పచ్చడి అంటే మాట్లాడేందుకు సిద్ధంగా కూడా ఉన్నారు. ఎలా తను డైట్ ఫాలో అయ్యారు, ఏమేమి టిప్స్ అను ప్రేక్షకులకి చెప్తారు, అండ్ ఎంత కష్టపడ్డారు ఆవిడ చెప్పేటువంటి ఏంటి, ఇవన్నీ విందాం ఇవాల్టి వీడియోలో. ఫస్ట్ అయితే కేక్ కటింగ్, ఆ సెలబ్రేషన్స్ ఉన్నాయి, అవన్నీ చూసేసి తర్వాత మనం వినిల గారితో, అలాగే పెరుగు పచ్చడి అంటే, అలాగే వాళ్ళ ఇద్దరు అమ్మాయిలతో మాట్లాడదాం. ఓకేనా? చలో. వీళ్ళిద్దరు కూడా డైట్ చేశారంటే, ప్రియ గారు అంటే ఎవరికి తెలీదు. పెరుగు పచ్చడి అంటే 40 కేజెస్ తగ్గింది. ఆ సెలబ్రేషన్లో నా క్లినిక్ వస్తే నేను కేక్ తెప్పించాను కట్ చేయడానికి. హలో అండి, నమస్కారం. వినీల గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారండి ఆఫ్టర్ లాంగ్ టైం? అసలు ఎన్ని రోజులు అయిపోయింది, దాంకొని తిరుగుతుంది. నేనా? గీతాంజలి లేదు అస్సలు. బట్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ సుమంటి, బెస్ట్ సిస్టర్. అవును, ఇది కొంచెం కరెక్షన్. పెరుగు పచ్చడి ఆంటీ, నేను ఆంటీ అన్ను, నాకన్నా చిన్నామా. అవునా? అండ్ షీజ్ లైక్ ఏ ఫ్యామిలీ అయిపోయింది. అంటే 1.5 year నుంచి నాతోనే జర్నీ చేశారు. షాకింగ్ న్యూస్ ఏంటంటే 110 weight నుంచి 70 weight కి వచ్చారు. నేను ఫస్ట్ 40 kgs. ఎగ్జాక్ట్లీ. రాగానే ఈ సెలబ్రేషన్స్ చూసి ఇక్కడ 40 kgs ఉంది, ఏంటబ్బా అనుకున్నాను. విషయం అదని మాత్రం అర్థమైంది. సో వెంటనే మాట్లాడాలి, వ్యూవర్స్ కూడా చెప్పాలి కదా. అసలు ఒక సెన్సేషన్ క్రియేట్ అయిపోయింది. డాక్టర్ వినిల గారి డైట్ ని ఫాలో అయ్యి ఇంత లడ్డులాగా, నేను ఇలా అంటున్నానని మీరు ఫీల్ అవ్వద్దండి, ఇలాగే లడ్డులాగా చబ్బీగా ఉండే పెరుగు పచ్చడి అంటే ఇంత నాజూగ్గా అందంగా నుంచి అమ్మాయి అయిందండి. ప్లీజ్ అయిపోయారు అంటే నిజంగా నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. చాలా మంది ఉమెన్ కి ఇన్స్పిరేషన్ అండి. తను అంత వెయిట్ ఉండి తను చక్కగా 30+ లో ఉన్నారు. ఆ వెయిట్ లో ఆ స్కిన్ గ్లో, ఇప్పుడు ఇది 50 ఏళ్ళు అయితే ఈ గ్లో ఉండదు. తను వేసుకోవాల్సిన డ్రెస్సెస్, హెల్త్, బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ రాకుండా ముందు జాగ్రత్తగా డైట్ చేసి చెప్పింది చెప్పినట్లు చేసేవాళ్ళు. తను చీట్ చేయాలి, తన ఛానల్ కోసం ఏమన్నా తినాలి అన్నప్పుడు నన్ను పర్మిషన్ అడిగేవాళ్ళు. 2 నెలలు చక్కగా స్థిరంగా డైట్ చేసేవాళ్ళు. ఒక 40 days మెయింటెనెన్స్ డైట్ చేసేవాళ్ళు. చక్కగా గీతాంజలి పిన్ టు పిన్ పెరుగు పచ్చడి డైట్ చేసిందా అంటే కళాఖండిగా బల్ల గుద్ది చెప్తాను, స్ట్రిక్ట్ గా చేసింది. కనపడుతోంది. యా, సూపర్. ఆ విషయం సూపర్. బట్ మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అడగాలనుకుంటున్నా. అడగమంటారా? తన్నే అడగండి. బట్ ఫస్ట్ మీ రియాక్షన్ చెప్పండి, ఏమనిపించింది? ఎందుకంటే 1.5 year తర్వాత కలిసారు మిమ్మల్ని. ఏమనిపించింది అంటే పెరుగు పచ్చడి ఆంటీ అని ఆపేసి పెరుగు పచ్చడి అమ్మాయి అనండి, అలా అనిపించింది. అమ్మాయి అనాలంట. ఓకే, నిజమే అదైతే. నిన్న వచ్చారండి. అసలు ఎంత బాగున్నారు. ఇందాక డ్రెస్ లో వచ్చారు అంటే రోజుకో రకంగా ఉన్నారు. ఇప్పుడు మూడు సార్లు చూసాను నేను. ఈ నిన్న ఇవాళ స్టైలిష్ గా నన్ను కూడా ఇన్స్పైర్ చేసి, మనం సూట్ వేసుకుందాం మేడం అని చెప్పి నన్ను ఇన్స్పైర్ చేసి, ఎంతో మంది ఒక వర్గానికి మీరు జెల్సీ క్రియేట్ చేస్తారు తెలుసా. అసలు ఇన్స్పైర్ చేస్తున్నాం. ఉమెన్ చక్కగా జ్యువెలరీ వేసుకునే కంటే ముందు మన బాడీని జ్యువెలరీగా చెక్కుకోండి. దానికి సాక్ష్యంగా నేను చూపించింది మా వినీలా స్పార్కిల్ కి బ్రాండ్ అంబాసిడర్. ఇట్స్ ట్రూ. వినీల గారు మీకు గుర్తుందో లేదో, ఫస్ట్ మన వీడియో స్టార్ట్ చేసినప్పుడు కూడా ఆవిడ ప్రస్తావన వచ్చేది. అవును, అసలు ఎలా ఇంత తగ్గుతున్నారు, అంత ఫుడ్డీ కదా అని అనిపించేది. బట్ ఇవాళ రిజల్ట్ చూసిన తర్వాత రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. గ్రేట్ అండి ఆ విషయంలో. ఎందుకు అని అంటే కంట్రోలింగ్ అనేది చాలా కష్టమైన పని. అందులోనూ మీరు చేసే ఫుడ్ వీడియోస్, టు బి ఫ్రాంక్. సో అందుకే నేను ఎక్కచ్చిగా మీరు చెప్పాలి కొన్ని క్వశ్చన్స్ గా ఆన్సర్. అడగండి మేడం. మీరు 110 ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. సో ఫస్ట్ మీకు ఎదురైన ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ఒక 1 week అయితే డైట్ కి కొంచెం, అంటే అది స్టార్టింగ్ కాబట్టి ఇంతగా తిన్నా నేను. ఆ డైట్ ని చేయాలంటే కొంచెం ఒక రోజు తిన్నప్పుడు ఇంకొక పూట కొంచెం మిస్టేక్స్ తెలియకుండా, అంటే ఇప్పుడు డైట్ కొబ్బరి ముక్కలే ఏముంది, కొబ్బరి తింటే వెయిట్ మనం అన్నం తినలేదు కదా, కొబ్బరి తిన్నాం రేపు వెయిట్ తగ్గుతాం అని అలా అనుకునేదాన్ని.
ఆ కొబ్బరిలోనే ఎక్కువగా మనకి ఇది ఉంటది. ఒక కొబ్బరి చుప్ప తినేస్తే అది డైట్ కిందకి ఎలా వస్తుంది? అలా తిని కొన్ని మిస్టేక్స్ చేసిన రోజులు ఉన్నాయి. సో అవన్నీ డైట్ కిందకి రావని మేడం చెప్పిన తర్వాత ఇక ఒక 1 వీక్ కొంచెం అంటే స్టార్టింగ్ ఎవరికైనా సరే డైట్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటది, కష్టమే, ఆకలేసేస్తా ఉంటది. ఇక సాయంత్రం 6 ఆ టైంలో కొంచెం ఒకలా ఉంటది, 8 అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటది. 1 వీక్ ఇలా ఉందండి, ఉన్నదే చెప్తా నేను. ఈ 1 వీక్ తర్వాత నుంచి కొంచెం ఆ 1 వీక్ కి నేను కొంచెం తగ్గాను. తగ్గిన తర్వాత ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట, అబ్బా నేను తగ్గాను అని. అంటే ఇది ఒక రోజుకి ఒక ఎగ్జామ్స్. అంటే మనం చేసే పనికి ఒక రిజల్ట్ వస్తుందంటే మనకే ఇంకా కొంచెం కుతూహలం పెరుగుతుంది, చేద్దాం కదా, ఇంకెంత తగ్గుతామేమో అనిపిస్తుంది. అబ్బా నేను ఇంత తగ్గాను కదా అని. అప్పట్లో నాకున్న 4XL డ్రెస్సెస్ లో ఒక డ్రెస్ కొంచెం నాకు లూజ్ అయింది, అది పెద్ద నాకు ఆనందం ఉంటుంది చూసారు, అది మామూలు ఆనందం కాదు అసలు. ఒక రేంజ్ లో ఆ డ్రెస్ ఇంత తగ్గిందన్న ఒక అప్పట్లో ఆ సంతోషం. ఇక క్రమేణా 15 days తర్వాత ఇక నేను కొంచెం డైట్ కి అలవాటు అయిపోయి, అంటే వెయిట్ తగ్గే మోజ్ అనేది ఒకటి వచ్చేసింది. అంటే మోజ్ అంటారు దీన్ని, నిజంగా చెప్పాలంటే ఇష్టం మోజ్. అబ్బా ఆహా ఈ డ్రెస్ కన్నా ఇంకొక డ్రెస్ ఉంది, అది ఇక నాకు పట్టదనుకున్నది కొంచెం పట్టింది. అలా 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 ఇక్కడ ఇష్టం ఎక్కడి నుంచి మొదలైందంటే నేను కూర్చొని లేచేటప్పుడు నేను పడే అవస్థ దగ్గర నుంచి నేను వేసుకునే డ్రెస్ దాకా వచ్చింది. సూపర్, ఇది నా అనుభవం. అంటే నాలాగా ఎవరైనా డైట్ లో ఉండే ప్రతి ఒక్క లేడీస్ కి ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళకి కూడా ఇది అర్థమవుతుందని నేను చెప్తున్నా. అండ్ ఇంకొకటి, తను తగ్గింది, తనని ఇన్స్పైర్ చేసి అంత యంగ్ జనరేషన్ కి ఇన్స్పైర్ అయ్యేలాగా వాళ్ళ పాప శిరీష, ఆ అమ్మాయి పేరు తెలియదండి, యాక్చువల్ గా శిరీష పెరుగు పచ్చడి ఆంటీ వాళ్ళ ఆంటీ కాదండి, పెరుగు పచ్చడి. అది మీరు ఆంటీ అంటే ఏజ్ తో చూడకండి, అదొక బ్రాండ్. సో వాళ్ళ పెద్ద పాప 18 kgs, అంటే ఆ పీక్ వెయిట్. అంటే ఇప్పుడు డైట్ చేసేటప్పుడు ఎక్కువ వెయిట్ ఉండే వాళ్ళు ఫాస్ట్ గా తగ్గుతారు, కానీ ఆ పాప పీక్ వెయిట్ లో ఉండి డైట్ చేసిందండి, 18 kgs తగ్గింది. ఆ అమ్మాయిలో మార్పు కలర్ తో సహా వచ్చింది, తెలుస్తుంది. వెల్కమ్ శిరీష. ఎస్, అండ్ షీఈ్ నేను ఈ పాపని ఫస్ట్ అంటే తిని ఒక్కసారో 2 సార్లు చెప్పాను. ఈ పాప గురించి ఈ పాప దగ్గర చెప్పలే, ఎందుకంటే ఈ పాప చిన్నది కదా, నేను ఈ పాప దగ్గర మాట్లాడకూడదు అనే సంస్కారం నాకుండి తన దగ్గర మాట్లాడాను. అసలు డైట్ చేయటానికి కారణం అయితే నేను జాయిన్ అయిన 4 months తర్వాత తను జాయిన్ అయింది. రీజన్ ఏంటంటే నేను అప్పటికే 12 kgs తగ్గాను. అంటే రోజుకు రోజు సెకండ్ నా అన్ని చూస్తూ ఉంటది, అంటే నాలో వచ్చే చేంజెస్, నేను తినేది. ఇక నేను 4 నెలల తర్వాత చెప్పాను నేను పక్కా డైట్ అనేది కంటిన్యూ. సో మీకు మరి ఇన్స్పిరేషన్ ఎవరు? అమ్మనేనా? మా మమ్మీ నాకు ఇన్స్పిరేషన్. సో ఎలా అయినా సరే తగ్గాలి అంటే తను అంత బరువు నుంచి ఒక తగ్గాలని ఆలోచించింది. అసలు మా మమ్మీకి జిమ్ గానీ అలాంటి ఏది అంతగా ఇష్టం ఉండదు. నేను వెయిట్ లాస్ డైట్ ద్వారానే తగ్గుతున్నాను అని చెప్తుంది కదా. సో తను డైట్ ద్వారా తగ్గుతుంది, నేను కూడా ఏ జిమ్ చేయవసరకుండానే అంత శ్రమ తీసుకోకుండానే తగ్గొచ్చు కదా అని చెప్పి నేను కూడా స్టార్ట్ చేశాను. ఫస్ట్ మా ఫ్యామిలీలో టైం లేదు, ఫుల్ బిజీ. పొద్దున్న లేస్తే కాలేజ్ తీసుకురావడం, ట్యూషన్లు, ఇట్లా అంత బిజీ షెడ్యూల్. నేను జిమ్ కి ఎప్పుడు వెళ్ళాలి, మా అమ్మాయికి 8:30 కల్లా దిగబెట్టాలి, నా టైం అనేది లేదు. అందుకనే నేను ఇలా డైట్ లో జాయిన్ అయితే మంచిది. అవార్డ్ ఫంక్షన్ కి వచ్చానండి. ఆ అవార్డ్ ఫంక్షన్ కి వచ్చినప్పుడు స్టేజ్ మీద నన్ను నేను చూసుకొని నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను అదో టైప్ లో చూసేటట్టు, అంటే బ్లాక్ షేడ్ వచ్చింది నాకు, స్కిన్, చేతులు, ఫేస్, మెడ సర్కిల్స్ పడిపోయినాయి అసలు. అంటే ఇంకా నాకు అప్పుడే మేము నిర్ణయించుకున్నాం, బాగా ఓవర్ అయిపోయానమ్మా అని. అప్పుడు మేము నాతో వీడియో చేసినప్పుడు కూడా ఐబ్రోస్ కి మాట్లాడుతున్నా పరిగెత్తుతున్నారు, ఇలా పడుకొని లెగవలేకపోతే మేడం చేయించారు లెగవండి అని. అంతలావమ్మా నేను ఇన్స్టాలో కూడా పిన్ చేసి ఉంటున్నాను చూడండి, అంటే ఆడియన్స్ తెలియడం కోసం. పాత యూట్యూబ్ కూడా పెరుగు పచ్చడి ఆంటీ అని కొడితే తన ఛానల్ వస్తుంది. స్టార్టింగ్ నుంచి 1.5 year బ్యాక్ తను ఎలా ఉందో చూడండి. మెల్లమెల్లగా వెయిట్ లాస్ రిజల్ట్స్ కూడా తను ప్రతి 15 days 1 month కి పోస్ట్ చేస్తానే ఉంది. అన్ని వీడియోస్ చెక్ చేసుకోండి. ఇది ఓన్లీ ప్యూర్ గా డైట్. తిన్ని ఇన్స్పైర్ గా చూసుకొని వద్దన్నా ఒక పాప, వీళ్ళ చిన్న పాప డైట్ చేసింది, ముచ్చటి కోసం ఆడతా పడతా 6.5 kgs. ఎన్ని రోజుల్లో? ఒకసారి 1 month. వెల్కమ్ శతాక్షి. హాయ్ శతాక్షి.
నేను చాలా చాలా బాగున్నాను. మీరు ముగ్గురు మాత్రం చాలా బాగున్నారు. వెరీ నైస్. హ్యాపీ టు సీ యూ. ఎస్, అది మాత్రం నిజం. మదర్ ని, మా సిస్టర్ ని, వినీలా మేడం గారిని మెయిన్ గా ఇన్స్పైర్ తీసుకొని ఐ యూస్ టు వాచ్ హర్ రీల్స్ సో మచ్. రెగ్యులర్ గా మైండ్ లో ఫ్యాక్ట్స్ చెప్తారు, చిన్న చిన్న టిప్స్ తో చెప్పేస్తారు. యు నో వన్ థింగ్, ఓన్లీ టిప్స్ తోటే 18-20 కేజీలు తగ్గిన వాళ్ళు ఉన్నారు. వినీల గారి డైట్. నేను డైలీ న్యూస్ ఛానల్ చూస్తాను. సుమన్ టీవీలో మేడం ఇంటర్వ్యూ ఇస్తారు కదా, చాలా మంది ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూలో కూడా నేను ఇన్స్టాలో వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాను. అసలు కొంతమంది అంటే చెప్పిన డైట్ ని ఫాలో అయ్యి ఇంతమంది తగ్గుతున్నారు, అదంతా కూడా ఆదర్శమే కదా. సో ఇలా కొంతమంది ఉంటారు కదా, అవన్నీ కూడా ఇలా పాటించడం హెల్త్ కి మంచిది కదా. బట్ ప్రియ గారు, చాలా మందికి ఉన్న డౌట్స్ ఇప్పుడు మీరు క్లియర్ చేయాలి. ఏంటంటే మీకు బాగా ఆకలి అనిపించేదా వన్ డేలో? అసలు మీకు ఎలా ఉండేది డైట్ చేసేటప్పుడు? స్టార్టింగ్ అదే నేను ఒకటి చెప్తానండి, నేను ఎవ్వరికి అబ్బా భలే ఉందని డైట్ నేను చెప్పను. భలే ఎలా ఉంటుంది డైట్ అంటే మనకి ఇష్టంతో మనం కష్టపడినా చేసి సక్సెస్ సాధించాలి తప్ప భలే ఉంది అని నేను చెప్పను. ఇబ్బందిగా ఉంటది మన లైఫ్ కి, మన పిల్లలకి, మన ఫ్యామిలీకి మనం ఉండాలి అని ఒక మైండ్ లో పెట్టుకుని హార్ట్ లో పెట్టుకుంటే ఖచ్చితంగా డైట్ చేయాలి. మీకు నిద్ర బాగా పట్టేదా? నిద్ర బాగా పడుతుంది. ఫస్ట్ పట్టలేదు. ఫస్ట్ ఏంటంటే నాకు ఇబ్బంది కలిగేది కొంచెం, అంటే భలే తినేదాన్ని అండి. రోజుకి 1 కేజీ చికెన్, మటన్ అయినా చూసేవాళ్ళం అండి. ప్రియ గారు, మీరు ఎలా తింటారు వీడియోస్ ద్వారా ప్రపంచం మొత్తం తెలిసిన విషయం. సూపర్ గా తినేదాన్ని. అంత తినే నాకు ఇక చికెన్ అనేది మైనస్, ఇక తినకూడదు. మీరు నిజం చెప్పండి, ఎదురుగుండా మీరు అలా వండుతూ, మాకేమో ఇక్కడే నోరూరుతూ ఉంటుంది మీరు వండేటప్పుడు. అలాంటిది మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? హర హర మహాదేవ శంభో శంకర్ అని మా శిరీష కన్నం పెట్టి, ఆ దరిద్రం ఏంటంటే ఆ వీడియో నేనే షూట్ చేయాలి, మళ్ళీ అవన్నీ నేనే సర్దాలి, అవి తీసుకెళ్లి నేనే అందరికి పెట్టాలి. అప్పుడు ఏమనిపించింది? అవన్నీ అనిపించటం కాదు, ఒక పక్క తినాలనిపించింది, ఒక పక్క తినకూడదని. కొన్నిసార్లు తిని మరుసటి రోజునే వెంటనే ఎందుకే నువ్వు ఇలా తిన్నావు, అంత తినడం అవసరమా నీకు, కొంచెం అన్న బుద్ధి ఉందా నీకు, ఇట్లా అనిపించిన రోజులు ఉన్నాయి. అంటే నన్ను నేనే ఇంత కంట్రోల్ లేకుండా నువ్వు ఎలా తింటున్నావు, నీకు ఇంత మళ్ళీ 3 కేజీలు పెరిగావు, ఇది తగ్గడానికి నీకు ఎన్ని రోజులు పడుతుందో నీకు తెలిసి కూడా మళ్ళీ ఇలా తిన్నావా, ఇది తప్పు కదా. నేను ఆడియన్స్ కి ఎలా చెప్పాలి? నేను 15 డేస్ కి నా వాళ్ళకి నేను అప్లోడ్ పెట్టి నేను అప్డేట్ చేస్తా. మా ఫాలోవర్స్ అభిమానం, వాళ్ళ సపోర్ట్, అబ్బా అసలు వాళ్ళు ఇచ్చే, అసలు నేను వీడియో పెట్టగానే వెయిట్ లాస్ వీడియో అంటే పండగ అనమాట. నేను పండగ చేసుకున్నట్టు వాళ్ళు పండగ చేసుకుంటారు. ఈ పండగ వాతావరణాన్ని మనం చూపించాలి, డిసిప్లిన్ నేర్పించాలి ఆడియన్స్ కి. అంటే వాళ్ళ కోసమే మీరు ఇచ్చేస్తున్నారా అని అంటే అది వాళ్ళ కోసం కాదు, వాళ్ళకి నేను నా వైపు నుంచి నేనేం నేర్పించాలి అది నేర్పిస్తున్నా. ఒక్క పెరుగు పచ్చడి ఆంటీ ఇంతలా ఉంది, ఇప్పుడు అమ్మాయిలాగా తయారైంది అని అంటున్నారు. కానీ నేను ఎప్పుడు ఆంటీనే, నా మనసుకు తెలుసు నేను ఆంటీనే యాక్సెప్ట్ చేస్తాను. గొప్పతనం అది, మీరు ఆంటీని యాక్సెప్ట్ చేస్తారు. మా మేడం గొప్పతనం. మా మేడం నిజంగా ఆంటీ అంటే అందరూ ఆంటీని చేశారు. నేను ఆంటీ ఇప్పుడు కూడా కనీసం పెరుగు పచ్చడి ఆంటీ అమ్మాయినండి. మీ స్కిన్ ఎలా అనిపించింది మీకు? స్కిన్ ఒకటి చెప్తున్నా, అంటే కామన్ గా డైట్ చేసినప్పుడు స్కిన్ కొంచెం పాలిపోయినట్లుగా వీక్నెస్ అనేది ఫేస్ లో తెలుస్తుంది, అది కామన్ అని కొంతమంది అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజం? మనం తీసుకునే ఫుడ్ వల్ల అందంగా తయారవుతారు తప్ప వెజిటేబుల్సే కదా పెడతారు. ఇంత సాగిపోయినప్పుడు స్కిన్ బ్లాక్ అయింది నాకు. ఆ స్కిన్ మళ్ళీ దగ్గరికి చేరడానికి మీరు ఆన్ ది స్పాట్ లో ఒక 40 కేజీస్ 30 కేజీస్ తగ్గి సిజేరియన్ ఆపరేషన్లు సర్జరీలు చేయించుకుంటే ఆ బాడీ తీసుకోలేదు కాబట్టి లూజ్ అవుతుంది. మీరు క్రమేణా తగ్గుతూ ఉంటే మీకు ఆ బాడీ అనేది లూజ్ అవ్వదు, ఎలాంటి ప్రాబ్లం అవ్వదు. నేను మీ కాన్ఫిడెన్స్ చెప్తున్నా. మీరు నా స్కిన్ నేను సోషల్ మీడియాలో ఉన్న ప్రతి రీల్స్ పెడుతూ ఉంటా, మీరు నా స్కిన్, నా చేతిని, నా ఫేస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీరు అంతే సోషల్ మీడియా అంటే పర్టికులర్ గా చూస్తారు కదా, బొట్టు కట్టు అన్ని చూస్తారు. ఆ చూసేటప్పుడు మీకు అర్థమవుతుంది నేను ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాను అనేది. మీ వాటర్ ఇంటేక్ ఎలా ఉండేది? అంటే నీళ్ళు ఎంత తాగేవాళ్ళు? వాటర్ మామూలుగా అంటే మేడం చెప్తారు నాకు ఒక 4 లీటర్స్ వాటర్ తాగమని. కొన్ని సందర్భాల్లో నేను ఎక్కువ తాగుతా ఎండాకాలం అలాంటప్పుడు, కొన్ని సందర్భాల్లో కొబ్బరి నీళ్ళు తాగుతా. నాకైతే మీరు చూసే ఉంటారు, నేను షూట్కి వెళ్ళానంటే ఒక 5-6 కొబ్బరి బొండాలు బాటిల్లో స్టోరేజ్ చేసుకుని గట్ట తాగుతా. ఎందుకంటే ఆ కొబ్బరి నీళ్ళు తాగడం వల్ల నాకు నీరసం ఉండదు ఫస్ట్. సో నిద్ర బాగుంటుంది, మీ స్కిన్ ఏం పాడలేదు, మీ ఆకలి వేయకపోవడం ఇలా ప్రాబ్లం ఏం రాలేదు, కరెక్ట్ టైం కి ఫుడ్ తీసుకున్నారు. ఈ పాప నిదర్శనం గీత. ఈ పాపని నేను చూసి, అంటే నిజంగా చెప్తున్నాను, ఈ పాప కోసం నేను ఒక 2 రోజులు ఆలోచించాను. అంటే ఈ పాప ఎందుకు వయసులో ఉంది, ఎందుకు ఇంత లావు ఉండాలి, మంచి పోలికలు ఉన్నాయి,
కలర్ గురించి నేను ఎప్పుడు కలర్ అసలు కరెక్ట్ కాదు. కలర్ అనేది అందానికి అవును పక్కన పెట్టేయాలి. ఫీచర్స్ ఫీచర్స్ చాలా బాగున్నాయి. నేను ప్రియ గారు ఎన్నిసార్లు చెప్పారు, ఎన్నిసార్లు చెప్పాను ఈ పాపను తగ్గించండి. అవును అసలు ఈ పాప ప్రియ గారు తగ్గిందేమో కానీ ఒక్కటి పాపను చూసి అసలు నా డైట్ కి తను ఎక్కువ సపోర్ట్ గా ఉండేది. ఎందుకంటే మమ్మీ తినడం ఆపేసింది, మనం ఫుల్ సపోర్ట్ గా ఉండాలి. తనకు పెట్టే డైట్ టయానికి పెట్టేసి మనం సైలెంట్ అయిపోవాలి. ఆకలితో బాధపడేది కదా, ఆ టయానికి ఆ డైట్ ఇచ్చేద్దాం అని సపోర్ట్ గా ఉండేది. ఆ సపోర్ట్ మీద నేను తగ్గటం, నాకు ఫ్రెండ్ కూతురు ఇద్దరు పిల్లలే, ఏదైనా వీళ్ళతోనే షేర్ చేసుకుంటా. కళ్ళతో చూడటం వల్ల డైట్ చేస్తే తప్పేమి లేదు. నేను కూడా ఇంత లావు అవుతున్నా, నా తన హాఫ్ సారీ నేను కట్టుకుంటాను చూడు అని చెప్పాను. నేను నాది కట్టుకున్నప్పుడు నేను ఇలా ఉండటం తప్పు కదని తను నిర్ణయం చేసుకున్నాను. వెయిట్ లాస్ కి ముందు నేను మా మమ్మీ సైజ్, ఇప్పుడు నేనున్న సైజు, ఇప్పుడు మా మమ్మీ సైజ్ నుంచి నేను ఈ సైజ్ లో తను ఉండింది. ఎగ్జాక్ట్ వెయిట్. ఇన్ని వంటలు వండే మీకు వినిల గారి వంటలు ఏవైతే డైట్ చెప్తారో అవి ఈజీ అనిపించాయా, కష్టం అనిపించాయా? కష్టం ఏమనిపించావు నాకు. ఎందుకంటే మేడం చెప్పే డైట్ తిన్నప్పుడు మనకి అసలు పెద్ద ఆకలేదు. ఈ కొబ్బరి నీళ్ళు తాగమంటారు, కీరా ఇలాంటివి తినమంటారు, ఈ క్యారెట్ జ్యూసెస్ ఇది కీరా తినమంటారు. సో ఇలాంటివి మనకి వెజిటేబుల్స్ పెడతారు కదా, ఒక్కొక్కసారి ఆకుకూర తినమంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే నీరసాన్ని ఇవ్వండి. కొబ్బరి నీళ్ళు తాగితే మీకు నేను నిజంగా చెప్పినాను, ఒక 2 కొబ్బరి బొండాలు తాగామంటే అసలు నీరసం ఉండదు. ఫస్ట్ డైట్ చేసే వాళ్ళకి నేను ఇచ్చే ఉదాహరణ ఒక మంచిది. మీరు డైట్ లో ఉన్నారని మర్చిపోయి మీరు చేసే పని కంటిన్యూ చేసుకుంటా పోవాలి. ఇంట్లో వర్క్ అండి, నేను యూట్యూబ్ చేస్తాను కదా, బుట్టా తట్టా సర్దుకొని వెళ్ళిపోతాం. షూట్ అయ్యి మళ్ళీ మేము రిటర్న్ 4-5 వచ్చేటప్పటికి ఇక నేను చేసింది డైట్ అనేది నేను మర్చిపోతాను. సాయంత్రం 5 మళ్ళీ ఏం తినాలని టక్కని తినేసి మంచిగా తాగేసి గంట కొట్టినట్టు టైం అలారం తర్వాత ఏం తీసుకోను నేను తీసుకోను. చెప్పినా తను తీసుకోను. ఎందుకంటే కొబ్బరి బొండాలు బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువ క్యాలరీస్ కొన్ని కన్స్యూమ్ చేయాలి. నేను ఇవి తీసుకున్నాను మేడం, నేను తిన్నాను పెట్టేసాను. సో ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటి? రోజులు ఒకసారి గుర్తెచ్చుకుంటే 110 కేజీలు ఉన్నప్పుడు ఉన్నటువంటి పెరుగు పచ్చడి అండి, ఇప్పుడు ఏంటి? నాకు 40 కేజీలు బస్తా ఒకటి తీసి నా శరీరంలో నుంచి నేను తీసి పక్కన పెట్టినట్టే. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, మా ఇంటి ముందు ఉన్న మెట్టు నేను ఎక్కలేక దిగలేకపోయేదాన్ని. ఇంటి ముందు ఒక మెట్టు కొంచెం హైట్ లో ఉండేది, అది ఎక్కడానికి నేను గుమ్మం పట్టుకొని ఎక్కేదాన్ని. అసలు శారీ కట్టుకున్నా నాకు ఇరిటేటింగ్ గా ఉండేది. చేతులు చంకల దగ్గర కాళ్ళ దగ్గర ఇలా కొట్టు అంటే మీకు చెప్పలేను అసలు. నేను ఒక మాటలో ఇలా ఎందుకు చెప్తున్నాను అంటే, ఓవర్ లవ్ వల్ల చంకల దగ్గర కొట్టుకుపోవటం, కాళ్ళ దగ్గర కొట్టుకుపోవటం, మెడల దగ్గర కొట్టుకుపోవటం, బ్లాక్ అయిపోయింది నాకు స్కిన్ అంతా ఫైనల్ స్టేజ్ లో. అలా ఉన్న మనిషికి ఈ ఒళ్ళు తగ్గటం వల్ల ఆకలి చచ్చిపోతుంది. డైట్ కి మనం అలవాటు అయిపోతాము. నిజమ్మా, డైట్ కి మనం అలవాటు అయిపోతాం. చేస్తూ 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 ఎప్పుడన్నా ఒకసారి తింటే ఇంత దిగజారిపోయాము మనం అన్నం తినడానికి, ఎందుకు ఇంత తినాలి అని మనకే సిగ్గు అనిపించింది. ఆ స్టేజ్ కి ఇప్పుడు నేను వచ్చిన, ఆ స్టేజ్ కి తను వచ్చింది. సో ఇప్పటికీ మీరు డైట్ కంటిన్యూ చేస్తున్నా? కంటిన్యూ. ఇప్పుడు అయిపోయింది మా, ఈ రోజుతో అయిపోయింది. మెయింటెనెన్స్ లోకి వెళ్తుంది. ఇంకా 1 month అయిన తర్వాత మళ్ళీ నేను ఇంట్లో 40 కేజీలు వెయిట్ వీడియో చేసి పెట్టాను. ఇక్కడికి వచ్చి పార్టీ చేసుకున్నాను. అది సోషల్ మీడియాలో అందరికి అప్డేట్స్ ఇస్తాను. ఆ వీడియో అప్లోడ్ పెట్టేసి ఈ వీడియో మాత్రం 40 కేజీలు అయ్యాను. మేడం చూపించాను. ఈ రోజు అయితే మేడం పెరుగు పచ్చడానికేమో 40 కేజీస్. శిరీష వాళ్ళ పెద్ద అమ్మాయి శిరీష 18 కేజీలు తగ్గారు. చిన్న అమ్మాయి శతాక్షి 6.5 కేజీలు. ఆడతా పాడతానేమ్మా, ఆడతా పాడతానే. ఎందుకంటే ఇది నేను ఇంకో విషయం చెప్తున్నాను. ఎక్కువగా బరువున్న వాళ్ళు 150 కేజీలు 130 కేజీలు బరువున్న వాళ్ళందరికి కూడా నేను లేడీస్ కి చెప్తున్నాను, తొందరపడి స్పీడ్ గా తగ్గాలని కలలుగా నతకండి. ఎందుకంటే అది జరగదు. ఎవరో ఏదో చెప్తారు ఇంత తగ్గుతున్నాం అంత, అదంతా నేను నమ్మను మా. నేను నా ఎన్ని నెలల నుంచి నేను డైట్ చేస్తున్నాను. ఈ డైట్ ఏంటంటే మీరు నెలకి ఒక స్టార్టింగ్ అయితే 110 కేజీలు 100 గ్రాముల దగ్గర నుంచి ఉన్నప్పుడు నేను 10 కేజీలు 12 ఇలా తగ్గిన రోజులు ఉన్నాయి నెలకి. తర్వాత 7, 8, 9 ఎలా తగ్గిన 25 కేజీలు దాటిన తర్వాత ఒక 2 కేజీలు తగ్గటానికి నాకు ఒక 1 month పట్టింది. 30 దాటిన తర్వాత 35 దాటిన తర్వాత 1 కేజీ తగ్గడానికి 2 కేజీలు తగ్గడానికి 1 month కి
కఠినమైన డైట్ అంటే చేయాల్సి అంటే అప్పుడు వెనిలా గారు దానికి కూడా కఠినమైన చెప్తారు diet ఫస్ట్ అంతా ఎందుకంటే వాటర్ అంతా పోతుంది త్వరగా ఆ. తర్వాత కదా అసలు ఫ్యాట్ కరిగేది. కఠినమైన డైట్ ఎందుకుంటున్నా అంటే స్టార్టింగ్ ఉండే డైట్ మనం ఇబ్బంది పడుతూ ఉంటాం అలవాటు లేక. డైట్ అలవాటు అయిన తర్వాత మనకి ఇచ్చే డైట్ మనం అలవాటు అయిపోయి మనం డైట్ క్వాంటిటీ తగ్గినప్పుడు కూడాను మనకి బాధ అనిపించదు. ఇప్పుడు 110 kgs ఉన్నప్పుడు ఒక క్యాలరీస్ ఉంటాయి, 100 kgs ఉన్నప్పుడు ఒక క్యాలరీస్ ఉంటాయి, 80 kgs ఉన్నప్పుడు ఒక క్యాలరీస్ ఉంటాయి. మన హైట్, వెయిట్, మన బిఎంఆర్ మెటబాలిక్ రేట్ ని బట్టి ఇప్పుడు ఇద్దరు కమల పిల్లలు ఉంటారు ఒక ఇంట్లో, ఇద్దరు కమల పిల్లలు ఉంటారు, ఒకళ్ళకి బీపీ వస్తుంది, ఒకళ్ళకి షుగర్ వస్తుంది, ఒకళ్ళకి ఏవి రాదు. ఎవరి ఇండివిజువల్ బిఎంఆర్ వాళ్ళది, వాళ్ళ మెటబాలిక్ రేట్ వాళ్ళది, వాళ్ళ హార్మోన్స్ వాళ్ళవి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ వాళ్ళది, ఒకళ్ళకి థైరాయిడ్ వచ్చింది, ఒకళ్ళకి ఏమీ రాదు. సో ఎవరిది ఇండివిజువల్ వాళ్ళది, ఎవరిది ఎలా రియాక్ట్ వస్తుందో దాని ప్రకారం వెనిలా గారు ఇంకెంత వరకు తగ్గొచ్చు? 10 kgs అయితే షూర్ గా తగ్గిస్తాను. 10. ఆ తర్వాత నాకు ఒక ప్లాన్ ఉంది. ఆ తర్వాత తన ఓపికని బట్టి ఎన్ని రోజులు అనేది కూడా మనం అసలు చెప్పలేము, అది డిసైడ్ చేయలేము. తన ఇంట్రెస్ట్ ని బట్టి కదా. ఇంకో 10 అయితే షూర్ గా నేను తగ్గుతాను. అంటే హైట్ కి తగ్గట్టుగా వెయిట్ ఉండాలి కదా. ఇంకో 10 తగ్గితే తన బిఎంఆర్ కి వచ్చేసినట్లే. ఇంకా అంటే 25 అంటే ఆ తర్వాత లోపలికి వెళ్ళాలంటే ఎక్కువ హనీ వాటర్ డైట్. అది తన తను ఆబ్వియస్ గా తను 100% చేయగలుగుతున్నారు కదా. సో నాకు నమ్మకం ఉంది. ముందైతే 10 kgs అయితే షూర్ గా తగ్గింది, దానికి ఒక 6 months అయితే పడుతుంది. సో వీళ్ళిద్దరిని చూసినా కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ తీసుకుని తినని ఇన్స్పిరేషన్ తీసుకుని తను అలా ఈజీ అనేది తెలుసుకున్నారు. బట్ మీరు ఇది కంటిన్యూ చేయాలి చక్కగా, ఎందుకంటే మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉంది. విమెన్ గా మనకి ఆబ్వియస్లీ బాడీ వెయిట్ వచ్చేస్తుంది. ఇంకొకటి ఏంటంటే అమ్మకి కొంచెం అంటే ఆ బాడీ అలా ఉంది కాబట్టి మీకు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా మేడం, నిజమేనా? అది మనకి అవకాశాలు ఉంటాయి, ఎంత డైట్ చేస్తే అంత మంచిది. బట్ మీరు కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్. లైఫ్ మొత్తం మాకు డైట్ అనేది మన బాడీలో అలా ఇన్వాల్వ్ చేసేసుకున్నారు. ఒక్క పూట మేము సరిగా మంచిగా తిన్నా. ఇలాంటప్పుడు మేడం తో పాటు నిన్న బిర్యానీ తిన్నాము. ఇక మేము సాయంత్రానికి లైట్ గా పార్టీ చేసుకున్నాం. మా 40 kgs ఊరందరి ముందు పార్టీ చేసుకున్నాం. మా మేడం ముందు పార్టీ మా మేడం నాకు ఇప్పించారు. సూపర్. సో మొత్తం మీద మంచి, అప్పుడైతే మాకు తెలియకుండా చేసుకున్నారు. కేక్ కటింగ్ చూసాను నేను. మంచి డైటీషియన్, మంచి మేడము. పేషెంట్ ని లౌక్యంగా చెప్పుకుంటేనే వాళ్ళు ఇన్ని రోజులు సాగించగలరు. నేను ప్రామిస్ చేసి చెప్తాను, ఇన్ని నెలలు నేను చేస్తానని కళ్ళ కూడా అనుకోలే. అసలు వంటలు బాగా చేస్తారు, బాగా మాట్లాడతారు, అంతేనా? కంటిన్యూ ఇదేనా? బాగా డైట్ చేస్తారు, బాగా తగ్గారు, బాగా కనిపిస్తారు, ఎదుటోళ్ళని మాట్లాడనివ్వట్లేదు. అంటే తనకి ఆనందం ఎక్కువ, అన్ని చెప్పాలి, నేను ఓన్లీ డైట్ తోనే తగ్గాను అని అందరికీ చెప్పాలి అని తన మేడం రాగానే నాకు కొన్ని విషయాలు చెప్పారు. కొంతమంది ఒక్కొక్కళ్ళు ఒక్కోలా మాట్లాడుతున్నారని. నేను చెప్తున్నాను కదా, నేను నమ్ముతున్న అమ్మవారి మీద, నా 2 పిల్లల మీద ఒకటే చెప్పా. నేను నా ఆడియన్స్ కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు ఇలా ఇంట్లో ఉండి తగ్గి మీరు హెల్దీగా ఉండండి అని నేను ఎప్పటికప్పుడు వీడియోస్ అప్లోడ్ పెడుతున్నా, వీక్లీ 15 days ఒకసారి. సో విన్నారు కదా, ఎంత మంది ఇప్పటికీ చాలా మంది డైట్ ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు. వెనిలా స్పార్కిల్ లో జాయిన్ అయ్యి వెనిలా గారి జస్ట్ టిప్స్ విని డైట్ ఫాలో అయ్యి తగ్గిన వాళ్ళు ఉన్నారు. కానీ కొన్ని ప్రూఫ్స్ ఉంటేనే కానీ మనుషులుగా మనం కొన్ని నమ్మం. ఎదురుగుండా మీకు ప్రూఫ్ కనపడుతోంది. 40 kgs తగ్గారు పెరుగు పచ్చడి అంటే, అలాగే వాళ్ళ అమ్మాయి 18, చిన్న అమ్మాయి 6.5 kgs. ఇవి సాధ్యమా అంటే సాధ్యమే. అది ఎక్కడ అంటే వెనిలా స్పార్కిల్ లో. కేవలం వెనిలా గారు మాత్రమే కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు, తగ్గిస్తాను డెఫినెట్ గా. హెల్త్ ప్రాబ్లం ఏది ఉందో దాన్ని బట్టి కూడా వెయిట్ రిడక్షన్ అనేది ఉంటుంది. కాబట్టి ఏది పడితే అది అనేసుకుని, లేకపోతే రకరకాల చాయిసెస్ మేము వెళ్ళామని అది ఇది కుదరలేదని, ఒక బాడీకి తగ్గట్టుగా మన బాడీ తగ్గలేదని ఇలా ఈ అపోహలన్నీ పక్కన పెట్టి ఒక్కసారి వెనిలా స్పార్కిల్కి రండి. మీకు స్క్రీన్ మీద నెంబర్స్ నేను ఇస్తాను. అలాగే ఇప్పుడు ఇంకొక స్పెషల్ మూమెంట్ ఉంది. పెరుగు పచ్చడి ఆంటీ గారు చిన్న సత్కారం ఉంది వెనిలా గారికి. ఎంత బాగా నన్ను తగ్గించి మంచిగా ఎంత మందికి చూపిస్తున్నారు కదా గురువు గారు, అందుకే నా వంతుగా అని అడిగారు. సో అవి కూడా మనం చూద్దాం. ఓకే, లెట్స్ సెలబ్రేట్. వెల్కమ్ టు స్పార్కిల్. వీళ్ళిద్దరు కూడా డైట్ చేశారండి. తిను 40 kgs, ఈ పాప 18 kgs. ఈ పాప తను 6.5. తను అసలు లావు లేదు, వద్దు అంటున్నా డైట్ చేసింది. తను 6.5 శతాక్షి, శిరీష అండ్ ప్రియ గారు. అంటే ప్రియ గారు అంటే ఎవరికి తెలీదు, పెరుగు పచ్చడి అంటే 40 kgs. అంటే 1.5 year నుంచి డైట్ చేసి 40 kgs తగ్గింది. ఆ సెలబ్రేషన్ లో నా క్లినిక్ వస్తే నేను కేక్ తెప్పించాను కట్ చేయడానికి.
చెప్పారు, నాకు మీనింగ్ తెలీదు. మెరుపు అలా ఎంతేనో శతాక్షరి మెరుపు అని చెప్పారు. సో మా మేడం మెరుపు కాబట్టి, మా స్పార్కిల్ అంటే మెరుపు కాబట్టి, సో నేను ఈ స్టార్ అనేది పెట్టించి మా మేడం కూడా స్టారే అందుకని చెప్పేసి నేను మేడం బొమ్మ వేసి ఏమని రాయించారు, బెస్ట్ డైటీషియన్ వెన్నెల, అంతేనా? ఇది రాయించారు, మా అమ్మాయిలకు చెప్పిన మ్యాటర్ రాయించారు. ఇది మీకు నా తరపు నుంచి ఎంత ఎంత అభిమానం అంటే అసలు ఎవరు ఇలాంటి గిఫ్ట్ ఏ గురువుకి ఇచ్చిండ్రు. తను ఇలా ప్రిపేర్ చేయించుకొని నా కోసం అవార్డ్ ఫంక్షన్స్ లో అవార్డ్ తయారు చేస్తారు, నా కోసం తయారు చేయించుకొని వచ్చింది. నిజంగా ఐ నెవర్ ఎవర్ ఫర్గెట్ దిస్ మూమెంట్. ఇది మెడలు మా మేడం ఫోటో వేసి, ఎందుకంటే నా తరపు నుంచి గుర్తు. ఒక 40 కేజీలు తగ్గడం అనేది మామూలు విషయం కాదు. ఆ డైట్ చేసిన నాకు ఆ వాల్యూ తెలుసు, ఆ చెప్పిన మేడం తెలుసు ఎన్ని రోజులు ఎన్ని నెలలు పోతే ఇంత తగ్గాము. దీనికి ఒక వాల్యూ ఉండాలి, గురువుని మనం గౌరవించాలి. నేను అదే చేస్తున్నాను, నేను హార్ట్ఫుల్ గా ఇది చేస్తున్నాను. అది సూపర్. గొప్ప డైటీషియన్ కి మనం ఈ మాత్రం చేయకపోతే వాల్యూ ఉండదు. ఎన్నో మెడల్స్ ఇచ్చుంటారు, ఎంతో మంది ఎన్నో సన్మానాలు చేసి ఉంటారు, కానీ ఒక క్లయింట్ గా నేను పొందిన ఆనందాన్ని నేను మేడం షేర్ చేసుకుంటాను. పల్లెటూరు అమ్మాయి కదా, ఇదిగోండి బట్టలు సూపర్, మంచి ఎల్లో సారీ మేడం బాగా కనిపిస్తుంది. సూపర్ మేడం అన్ని బాగానే ఉంటాయి.